వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలు అండ్ ఏదైనా రాజకీయాల్లో చాలా హుందాగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన పాలేరుతనము తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ పెద్ద తండ్రి అంటే ఏంటి ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఇటువంటి వ్యాఖ్యల్ని? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ఆ ట్రెండ్ని కంటిన్యూ చేస్తోంది? విమర్శలు అంటే అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననాలు. ప్లీజ్ వెంకటేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు కూడా మార్నింగ్, అలాగే మీ వీక్షకులకు కూడా శుభోదయం. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల్లో ప్రథమంగా తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీ ముందు భాగంలో ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఈ వ్యాఖ్యలు దిగజారిపోయి మాట్లాడుకోవడం, ఒక స్థాయి దాటిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి ఒక పరిస్థితి ఇది అన్ని పార్టీల్లో. ఇది ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకో, తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. ఏ పార్టీ కూడా ఈ విమర్శల జడివాన ఏదైతే ఉందో, ఏ స్థాయిలో మాట్లాడాలో ఆ స్థాయిలో అధ్యక్షుడు వారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు మనం ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళ ముగ్గురితో పాటు కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కానివ్వండి, అలాగే వైఎస్ఆర్సీపీ అధినేతని కానివ్వండి అదే స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి. మీరు చెప్పింది వాస్తవమే. చెప్పు తీసి కొడతానన్నారు, బట్టలోడదీసి ఒక చెప్పు తీసి కొడతాను అనటమే కాదు. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఆయన యొక్క బాధనండి, లేకపోతే ఆయన పడ్డ అవమానాలను కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి రెటాలియేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొనేటువంటి ఒక క్రమంలో కానీ చాలా మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఆయన చాలా కాలం ఓపిక్ గా భరించారు, ఇంకా బర్స్ట్ అయిపోయారు ఒక టైంలో. అది ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా, ఇంటెన్షనల్ గా జరిగిందా అనేది తెలియదు, కానీ బర్స్ట్ అయిపోయారు ఒకనొక సందర్భంలో. రవిశంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ప్రివిలేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయన కూడా అందరిలాంటి వాడే. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా ట్రీట్ చేస్తారో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అలాగే పవన్ కళ్యాణ్ గారి కూడా చూస్తూ ఉంటారు. అవును, రెడీగా ఉండాలి అన్నిటికీ, అన్ని పడడానికి రెడీగా ఉండాలి, భరించడానికి అన్ని పడడానికి రెడీగా ఉంటేనే రాజకీయాల్లోకి రావాల్సినటువంటి ఒక పరిస్థితి. మరొకటి ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా విమర్శించడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క వ్యక్తిగత వైవాహిక జీవితాలు. రెండోది ఆయన సాఫ్ట్ టార్గెట్. ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా నటుడు కావడం వల్ల ఆయన ఒక సాఫ్ట్ టార్గెట్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా ఒక మాట అంటే ఈ రాష్ట్రంలో ఉలిక్కిపడి 10 మంది చూస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇది రొటీన్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో జరుగుతుంది అని అనుకుంటారు తప్ప పెద్దగా అప్లాజ్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా కానీ, అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఆఖరి కార్యకర్త వరకు ఎవరు ఏదన్నా కానీ ఒక సినిమా నటుడిగా, ఆ తర్వాత కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా, రాజకీయ చరిత్రని మారుస్తానని చెప్పేసి, ప్రజల జీవితాలని మారుస్తానని చెప్పేసి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా ఇతని ఈ ఒక్క విమర్శల జడివాన్ని ఏ రకంగా తీసుకుంటాడు అని చెప్పేసి అందరూ చూసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. దీనిని ఏ రకంగా ఆయన ఎదుర్కొన్నాడు, ఆయన ఏ స్థాయిలో దాన్ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు చిరంజీవి గారిని కూడా అనేక రకాలైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి మేజర్ 2 పార్టీలు కూడా. కానీ ఆయన చాలా హుందాగా ఈ స్థాయిలో మాట్లాడకుండా ఆయన రాజకీయం చేసిన వాళ్ళు రాజకీయం చేశారు, తర్వాత ఇది నా వల్ల కాదనుకుని పక్కకి వెళ్ళారు. ఇప్పుడు రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణంగా అయిపోయిన పరిస్థితి. వాస్తవంగా ఇటువంటి సంస్కృతిని ఎంకరేజ్ చేయకూడదు. కానీ అన్ని పార్టీల నాయకులు మీరు చెప్తూ ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ గతంలో వైసీపీ నాయకులను కాస్త శృతి మించి మాట్లాడిన పరిస్థితి ఉంది. అన్ని పార్టీల వారు అందరి మీద కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు జగన్ మీద, జగన్ మీద చంద్రబాబు నాయుడు మీద, ఇలా ఈ రకంగా. కానీ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండి, రాజకీయాలంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసి నేను రాజకీయాల్లోకి రాను బాబోయ్, ఈ రకరకాల ప్రచారాలని నమ్మొద్దు, ఈ ఫేక్ అని చెప్పి చిరంజీవి గారు పదే చెప్తూ ఉన్నా కూడా ఇప్పుడు ఈ బొమ్మి ఇజ్రాయెల్ అనే వైసీపీ ఎమ్మెల్సీ చిరంజీవి గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. వాళ్ళ అన్న అలాగే చేశాడు, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసాడు. ఇప్పుడు తమ్ముడేమో బీజేపీలోనో లేకపోతే పెద్ద తండ్రి పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీలోనో కలిపేస్తాడు అని చెప్పి
ఎందుకు ప్రతిసారి వీళ్ళు చిరంజీవి ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు? వ్యక్తి గురించి మాట్లాడాలంటే వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడాల్సి వస్తుంది సార్. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు తాతంశెట్టి అన్నారు, జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోగానే సంతకాల సేకరణ చేశాడు. బుద్ధి జ్ఞానాలు మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పుడు భూమి మీద లేనటువంటి ఒక వ్యక్తి నిజంగా సంతకాల సేకరణ చేయలేదు మహాప్రభు అని చెప్పి సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారి లాగా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఆయన మాట కూడా నమ్మరా? పక్కనున్న రాష్ట్రంలో ఉన్న వాడి మాట కూడా నమ్మరా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు ఈ సంతకాల సేకరణ అని చెప్పేసి అనేక మంది చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా సంతకాలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ పక్క నుండి చూసిన వాళ్ళు, లేకపోతే హియర్సే ఎవిడెన్స్ చెవులతో విన్నవాళ్ళే తప్ప వీళ్ళెవరో సంతకాలు పెట్టిన వాళ్ళు కాదు. ఈ రోజు వరకు సంతకం పెట్టిన వాడు ఎవడో కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి సంతకాలు పెట్టమన్నాడు కాబట్టి మేము పెట్టాము, తండ్రి శవం అక్కడ ఉండగా అని చెప్పిన వాళ్ళు ఒక్కడు లేడు. కానీ మనం మాట్లాడుతున్నాగా, మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడతారు? కొణిదెల వెంకటరావు గారి గురించి మాట్లాడతారా? రాజకీయ ప్రస్థానం, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానానికి బీజం వేసిందే చిరంజీవి గారు కదా. రెండోది, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడారు కాబట్టి అబద్ధాన్ని నిజం చేయాల్సిన అవసరం లేదు, నిజాన్ని అబద్ధం చేయాల్సిన పరిస్థితి లేదు. ప్రజారాజ్యం పార్టీ విలీనం నిజం, ఈ రోజు బీజేపీ పార్టీతో జనసేన పార్టీ అంటగాగుతున్నట్టు మాట నిజం. బీజేపీతో కలిసి ఈ రాష్ట్రానికి నిధులు వరద పారించారు. ఎక్కడ పారించారు సార్ వరద? అమరావతికి 30,000 కోట్ల రూపాయలు అప్పు పారించారు. సుమారుగా 190,000 కోట్ల. నిధుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓన్లీ నాయకుల మాట తీరు మాత్రమే ఇప్పుడు మాట్లాడుకుందాం. రైట్ నాగేంద్ర గారు ఒక్క నిమిషం. రైట్ వెంకటేష్ గారు ఒక్క నిమిషం. టీడీపీ ప్యానలిస్ట్ చాలాసేపు నుంచి వెయిట్